మీ చైన్లోని గోల్డ్ ఎక్కడి నుండి వచ్చింది? విశ్వంలో అతి శక్తివంతమైన పేలుళ్లలో గోల్డ్ పుట్టింది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక మార్స్ సైజులోని గ్రహం భూమిని తాకింది. ఈ చర్యలో చంద్రుడు పుట్టాడు. ఈ రోజు మన టాపిక్ ఈ విస్ఫోటనాలే. సో విశ్వంలో అతి భయంకర కొలిజన్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ వీడియోలో చూసినా అంతరిక్షం ఖాళీగా ఉన్నట్టు చూపిస్తారు, కానీ అందులో చిన్న దుమ్ము కణాల నుండి లక్షల కాంతి సంవత్సరాల సైజున్న పెద్ద గ్యాలక్సీస్ అద్భుతమైన వేగంతో ట్రావెల్ చేస్తుంటాయి. ఇవి ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుందో వాటి సైజ్, స్పీడ్ మరియు కాంపోజిషన్ మీద ఆధారపడి ఉంటుంది. స్లోగా కదులుతున్న పెద్ద వస్తువు కంటే ఫాస్ట్ గా కదులుతున్న చిన్న వస్తువు ఇంకా శక్తివంతమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా చూస్తే వాయువుల మధ్య జరిగే కొలిజన్స్ కి, రాళ్ల మధ్య జరిగే కొలిజన్స్ కి చాలా తేడా ఉంటుంది. ఇసుక రేణువుల కంటే చిన్నగా ఉండే మైక్రో మీటియోరాయిడ్స్ గంటకి 157,000 మైళ్ల వేగంతో ట్రావెల్ చేస్తాయి. దీంతో పోలిస్తే బుల్లెట్ స్పీడ్ గంటకి కేవలం మైల్స్ మాత్రమే. ఇంత చిన్నగా ఉన్న మీటియోరైట్స్ శాటిలైట్స్ మరియు ఆస్ట్రోనాట్స్ కి చాలా డేంజర్. ఇక్కడ మీరు చూస్తుంది ఒక మైక్రో మీటియోరాయిడ్ ద్వారా డ్యామేజ్ అయిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క సోలార్ ప్యానెల్. స్పేస్ వాక్ లేదా చంద్రుడి మీద ల్యాండ్ అయిన ఆస్ట్రోనాట్స్ కి వీటి నుండి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. సో స్పేస్ సూట్స్ ని థర్మల్ మైక్రో మీటియోరాయిడ్ గార్మెంట్ అనే మల్టీ లేయర్డ్ క్లాత్ తో డిజైన్ చేస్తారు. ఇలాంటి మైక్రో మీటియోరాయిడ్స్ భూమి వాతావరణంలోకి ఎంటర్ అయితే రాపిడికి కాలిపోతాయి. సో మంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. కానీ భూమి వాతావరణం కూడా అడ్డుకోలేని ఒక డేంజర్ వస్తే 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. 6 మైల్స్ సైజున్న ఒక అంతరిక్ష రాయి మెక్సికోలోని యుకటాన్ పెనున్సులాని ఢీకొట్టింది. ఈ మెగా ఎక్స్టింక్షన్ ఈవెంట్లో డైనోసార్స్ అంతమయ్యాయి. ఆ రోజు రిలీజ్ అయిన శక్తి 10 బిలియన్ హిరోషిమా న్యూక్లియర్ ఆయుధాలతో సమానం. ఈ శక్తి వెంటనే భూమి క్రస్ట్లోని కొంత భాగాన్ని ఆవిరి చేసింది. భూమి మొత్తం అడవుల్ని కాల్చేసింది. సముద్రం పొంగి సునామీలు వచ్చాయి. అగ్నిపర్వతాలు బద్దలయ్యి వచ్చిన పొగ ఆకాశం మొత్తాన్ని కమ్మేసింది. దీంతో కొన్ని వందల సంవత్సరాలు సూర్యకాంతి పడక 75% జీవం అంతరించింది. ఈ ఇంపాక్ట్ జరిగిన చోట సైంటిస్టులు ఇరిడియం ఖనిజాన్ని కనుక్కున్నారు. ఇది భూమి మీద ఎక్కువగా దొరకదు, బట్ అంతరిక్ష రాళ్లలో కామన్ గా ఉంటుంది. అయితే మనల్ని భయపెట్టడానికి డైనోసార్ ఆస్ట్రాయిడ్ అంత పెద్ద రాయి అవసరం లేదు. 2013లో 20 మీటర్ల సైజున్న ఉల్క ఒకటి చెల్యాబిన్స్క్ రష్యా ఆకాశంలో పేలింది. దీనివల్ల 1500 మంది గాయపడగా 7200 బిల్డింగ్స్ డ్యామేజ్ అయ్యాయి. ఒక అంతరిక్ష రాయి తగిలినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో దాని సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. గట్టి రాయిగా ఉన్న ఆస్ట్రాయిడ్స్ ఎక్కువ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. కొన్ని రాళ్లు రబుల్ పైల్ అంటే మట్టి, చిన్న చిన్న రాళ్లు, దుమ్ము గ్రావిటీ ద్వారా కలిసి ఉంటాయి. వీటి ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. కామెట్స్ సూర్యుడి చుట్టూ ఆర్బిట్ చేస్తాయి. అలాంటి ఒక కామెట్ అయిన షూమేకర్ లివాయ్ 9 1994లో జూపిటర్ని తాకి పెద్ద హడావిడి చేసింది. సోలార్ సిస్టమ్కి జూపిటర్ ఒక పెద్దన్నలా వ్యవహరించి భూమి మీద పడాల్సిన అనేక అంతరిక్ష రాళ్లని తన వైపు లాక్కున్నాడు. సరే, జీవాన్ని అంతం చేసే కొలిజన్స్ ఓకే, బట్ కొత్త ప్రపంచాల్ని సృష్టించే కొలిజన్స్ సంగతేంటి? 450 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ సైజులో ఉండే ఒక గ్రహం భూమిని తాకింది. అప్పుడు భూమి ఇంకా పూర్తిగా ఫామ్ అవ్వలేదు. ఆ గ్రహం పేరు థియా. ఈ తాకిడి ఎంత శక్తివంతమైందంటే భూమి బయటి లేయర్స్ ఆవిరైపోయి బయటికి వచ్చేశాయి. దీనివల్ల భూమి కరిగిపోయింది. బయటికి వచ్చిన ఈ పదార్థమంతా కూలయ్యి కలిసి చంద్రుడిగా మారింది. ఈ థియరీని జైంట్ ఇంపాక్ట్ హైపోథసిస్ అంటారు. ఇది నిజమే అనుకోవాలి, ఎందుకంటే చంద్రుడి కాంపోజిషన్, భూమి క్రస్ట్ కాంపోజిషన్ ఒకేలా ఉంది. మెర్క్యూరీని కూడా ఏదో ఢీకొన్న ఆనవాళ్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఒక గ్రహంలోని కోర్ చిన్నగా ఉండాలి, కానీ మెర్క్యూరీ కోర్ గ్రహంలో 85% కవర్ చేస్తుంది. ఇలా చూస్తే ఇది వరకు గ్రహం పెద్దగా ఉండాలి, కానీ అంతరిక్ష రాయి ఢీకొని బయటి లేయర్స్ అన్ని అంతరిక్షంలోకి ఎస్కేప్ అయిపోయాయి. అంతరిక్ష రాయి ఎఫెక్ట్ యురేనస్ మీద కూడా పడింది. అది ఢీకొనడం వల్లే యురేనస్ ఒక సైడ్ కి పడుకొని తిరుగుతుంది. ఇంతటి భారీ మార్పులు లేట్ హెవీ బంబార్డ్మెంట్ పీరియడ్ లో గ్రహాలు పూర్తిగా ఫామ్ అయ్యి వాటి ఆర్బిట్స్ లో సెటిల్ అయ్యే సమయంలో జరిగాయి. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ పూర్తిగా సెటిల్ అయింది. సో అంతటి డేంజరస్ ఈవెంట్స్ ఇప్పుడప్పుడల్లా జరగవు. కానీ ఇంతకంటే స్టార్ మర్జర్స్ అంటే సూర్యుళ్ల కలయిక భయానకంగా ఉంటుంది. మన సూర్యుడు సింగిల్ గానే ఉంటాడు, కానీ విశ్వంలో ఎక్కువ శాతం స్టార్స్ బైనరీ లేదా మల్టిపుల్ సిస్టమ్స్ లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా సెంటారీనే తీసుకోండి. అదొక ట్రిపుల్ స్టార్ సిస్టమ్.
అంటే 3 స్టార్స్ ఒకదాని గ్రావిటీలో ఇంకొకటి బంధింపబడి ఉంటాయి. ఇలాంటి సిస్టమ్స్ కొన్ని కోట్ల సంవత్సరాలు స్టేబుల్ గా ఉంటాయి, బట్ ఏదో ఒక రోజు కలిసిపోతాయి. బైనరీ స్టార్స్ లో ఒక స్టార్ రెడ్ జైంట్ ఫేజ్ లోకి వచ్చి సైజ్ పెంచుకుంటుంది అనుకుందాం. అంటే ఇక కోర్ న్యూక్లియర్ రియాక్షన్స్ జరపలేక బయటి లేయర్స్ ని ఉబ్బేటట్టుగా చేస్తుంది. ఈ సైజ్ పెరుగుదల దాని చుట్టూ తిరిగే స్టార్ ని ఎఫెక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు రెండవ స్టార్ నుండి రెడ్ జైంట్ స్టార్ పదార్థాన్ని లాగేసి చుట్టూ డిస్క్ రూపంలో తిప్పుకుంటుంది. దీన్ని ఎక్రీషన్ డిస్క్ అంటారు. అయితే ఈ రెడ్ జైంట్ స్టార్ అంతమయ్యి వైట్ డ్వార్ఫ్ ని వదిలేస్తుంది. ఈ వైట్ డ్వార్ఫ్ కూడా సెకండ్ స్టార్ నుండి పదార్థాన్ని లాక్కుంటుంది. కాకపోతే ఒక లిమిట్ దాటిన తర్వాత ఈ పదార్థాన్ని వైట్ డ్వార్ఫ్ ఒక పేలుడులా బయటికి వదులుతుంది. దీన్నే నోవా అంటారు. ఈ చర్య జరిగిన తర్వాత వైట్ డ్వార్ఫ్ మళ్లీ పదార్థాన్ని తన చుట్టూ చేర్చుకుంటుంది. లిమిట్ దాటితే మళ్లీ నోవాగా పేలుతుంది. ఇలా సెకండ్ స్టార్ నుండి పదార్థం వస్తున్నంత వరకు పీరియాడికల్ గా నోవా ఎక్స్ప్లోజన్ జరుగుతూనే ఉంటుంది. అయితే మన సూర్యుడు అంతమైపోయిన తర్వాత కూడా వైట్ డ్వార్ఫ్ మిగిలిపోతుంది. ఒక స్పూన్ లో వైట్ డ్వార్ఫ్ పదార్థాన్ని తీసుకుంటే 15 టన్నుల వెయిట్ ఉంటుంది. అంటే ఒక క్రూజ్ షిప్ లో పదార్థాన్ని షుగర్ క్యూబ్ అంత సైజ్ లోకి కుక్కినంత ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. బైనరీ సిస్టమ్స్ లో తరచుగా వైట్ డ్వార్ఫ్స్ ని చూడొచ్చు. ఒకవేళ వైట్ డ్వార్ఫ్ మాస్ 1.4 సోలార్ మాసెస్ అంటే సూర్యుడి కంటే 1.4 రెట్లు ఎక్కువ మాస్ కి రీచ్ అయితే అది టైప్ 1A సూపర్ నోవాగా పేలిపోతుంది. ఈ పేలుడు కాంతి ఒక గ్యాలక్సీ కాంతి కంటే ఎక్కువగా ఉంటుంది. టైప్ 1A సూపర్ నోవా కాంతి చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. సో వీటిని స్టాండర్డ్ క్యాండిల్స్ అంటారు. విశ్వంలో వేల కాంతి సంవత్సరాల దూరాల్ని మెజర్ చేయడానికి ఈ టైప్ 1A సూపర్ నోవా కాంతిని వాడతారు. 1990లో ఈ సూపర్ నోవాల కాంతి ద్వారా విశ్వం సాగే వేగం యాక్సలరేట్ అవుతుంది అని, దానికి డార్క్ ఎనర్జీ కారణం అని కనిపెట్టారు. అయితే సూపర్ నోవాస్ మన పుట్టుకకు కారణం. ఎందుకంటే విశ్వంలో పుట్టిన మొదటి స్టార్స్ లో హైడ్రోజన్, హీలియం తప్ప ఏం లేవు. వీటితో మాత్రమే గ్రహాలు, కాంప్లెక్స్ జీవం పుట్టలేదు కదా. సూపర్ నోవా జరిగేటప్పుడు పుట్టే శక్తికి ఆటమ్స్ కలిసిపోయి హెవియర్ ఆటమ్స్ గా మారతాయి. ఇలానే గోల్డ్, ప్లాటినం, యురేనియం లాంటి రేర్ ఎలిమెంట్స్ పుడతాయి. మన భూమి లాంటి గ్రహాలు అందులో జీవం పుట్టాలంటే ఐరన్, నికెల్, కార్బన్, ఆక్సిజన్ లాంటి ఎలిమెంట్స్ కావాలి. ఇవి స్టార్స్ న్యూక్లియర్ రియాక్షన్స్ లేదా సూపర్ నోవాస్ లో ఫామ్ అవుతాయి. 8 నుండి 20 సోలార్ మాసెస్ ఉన్న స్టార్స్ అంతమైతే న్యూట్రాన్ స్టార్స్ పుడతాయి. ఇవి బైనరీ సిస్టమ్స్ గా ఉన్నప్పుడు గ్రావిటీ వేవ్స్ ని విడుదల చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత రెండూ కొలైడ్ అయ్యి మామూలు నోవా కంటే వేల రెట్లు శక్తివంతమైన కిలోనోవా పేలుడిని సృష్టిస్తుంది. 2017లో ఒక కిలోనోవా నుండి వచ్చిన గ్రావిటేషనల్ వేవ్స్ మరియు కాంతిని గుర్తించాం. కానీ 2 బ్లాక్ హోల్స్ మధ్య కొలిజన్ అంతకు మించి ఉంటుంది. న్యూట్రాన్ స్టార్స్ లానే 2 బ్లాక్ హోల్స్ ఒకదాని చుట్టూ ఇంకోటి తిరిగే క్రమంలో గ్రావిటేషనల్ వేవ్స్ ని వదులుతాయి. వీటి ద్వారా కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని బ్లాక్ హోల్స్ కలవడాన్ని కనిపెట్టొచ్చు. 2015లో లిగో మనకి 1.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని బ్లాక్ హోల్ మర్జర్ ని కనిపెట్టింది. కానీ గ్యాలక్సీస్ సంగతేంటి? గ్యాలక్సీస్ లో కోటాను కోట్ల స్టార్స్ మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. ఇలాంటి గార్గాంచువన్ స్ట్రక్చర్స్ కలయిక కొన్ని కోట్ల సంవత్సరాలు జరుగుతుంది. ఇలాంటి అందమైన గ్యాలక్టిక్ మర్జర్స్ ని హబుల్ క్యాప్చర్ చేసింది. వాటిలో ది యాంటెనే గ్యాలక్సీస్, ది మైస్ గ్యాలక్సీస్ మరియు ది వర్ల్పూల్ గ్యాలక్సీ ఫొటోస్ ని మీరు చూడొచ్చు. 450 కోట్ల సంవత్సరాల తర్వాత మన పాలపుంత కూడా ఆండ్రోమెడాతో కలిసిపోయి మిల్క్డ్రోమెడా గ్యాలక్సీని పుట్టిస్తుంది. క్షణానికి ఒక రంగును చూపించే విశ్వంలో కొలిజన్స్ యాక్సిడెంట్స్ కాదు, ఇవి తప్పకుండా జరగాలి. వాటి వల్లే సూర్యుడు పుట్టాడు, భూమి పుట్టింది, దానిమీద మనం పుట్టాం. అలానే గ్రహాంతరవాసులు కూడా పుట్టారు. కానీ వాళ్లని ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? ఆన్సర్ ఈ వీడియోలో ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.